అరే దీనికి సమాధానం ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను సార్. సార్ ది Fazal Ali Commission report. Sir, you have avoided SRC. You are misleading the people of the state. You are misleading the, actually no, that is my right, sir. When the speaker has given, sir, please permit me. The real fear of the people of the Telangana is that if they join Andhra, they will be unequally placed in relation to the people of the Andhra, and in the partnership, the major partner will derive all the advantages immediately, while Telangana itself may be converted into a colony of the enterprising coastal Andhras. స్పష్టంగా చెప్పినారు సార్. అంతేకాకుండా ఈరోజు it further recommended Fazal Ali Commission. ఒక నిమిషం సార్. It further recommended the residuary states of Hyderabad might unite with Andhra after the general elections likely to be held in or around 1961 if by 2/3 majority of legislators of Hyderabad, Telangana state express themselves in favor of such unification. The subject of Hyderabad state is dealt and చెప్పని క్లియర్ గా పేజ్ 257 లో చెప్పినారు సార్. తర్వాత సార్ ఇంకొక విషయం సార్. ఓకే ఫైన్, ప్లీజ్ సిట్ డౌన్ సార్. సిట్ డౌన్ ప్లీజ్ సిట్ డౌన్. ఆల్ రైట్, ఇట్స్ ఓవర్. అది మీరు మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నారు కానీ దట్ కమ్ టు యూ. ప్లీజ్ సిట్ డౌన్. Let him conclude, please sit down. Come on, he's Janardhan Reddy garu, you are a senior member of the house. Let him conclude. How long? Please conclude immediately. ఆయన కావాలనే కోరుకుంటున్నాడు కానీ 1/3/1950 ఇదే సభలో చర్చ జరుగుతూ the budget and point out in Andhra expenditure was 40.05 crores while revenue was 38.33 crores, and in Telangana revenue was 25.32 crores while expenditure was 22 crores only. Sir, clear గా మా సర్ప్లసెస్ కూడా మాకు లేకుండా పోయినాయి సార్. ఇవాళ మనం అదే విధంగా జియో 36 ఇచ్చినారు సార్. జియో 36 లో స్పష్టంగా ఆ రోజే గవర్నమెంట్ ఆర్డర్ జియో 36 was issued pertaining about 28,000 employees appointed in violation of mulki rules. సార్ ఇవన్నీ స్పష్టంగా ఇంత అన్యాయాలు జరుగుతాయి. అన్యాయాల గురించి మాట్లాడకుండా హిమాచల్ ప్రదేశ్ ఏమైంది, అక్కడేమైంది, ఇక్కడేమైంది అని మాట్లాడితే జయప్రకాష్ గారు. అధ్యక్ష, లోక్ సత్తా పార్టీ తెలంగాణ అవసరము అనివార్యమని స్పష్టంగా ప్రకటిస్తుంది అధ్యక్ష. అదే నేపథ్యంలో అధ్యక్ష, ఈవేళ తెలుగు ప్రజలందరూ కూడా 3 ప్రాంతాల్లో కలిసి మన హక్కుల్ని సాధించుకుందాం, సామరస్యమైన పరిష్కారాన్ని తెచ్చుకుందాం, విద్వేషాలని పక్కన పెడదాం, తెలుగు వాళ్ళు ఎంతకంటే ఎక్కువ పెరిగే ఏర్పాటు చేసుకుందాం అని చెప్పంటే దానికి హిమాచల్ ప్రదేశ్ వద్ద అధ్యక్ష పోలిక, దానికి ఉత్తరాంచల్ వద్ద అధ్యక్ష పోలిక, దానికి అస్సాం వద్ద అధ్యక్ష, దానికి జమ్మూ కాశ్మీర్ వద్ద. అంటే భారతదేశంలో భాగంగా లేవా మేము? భారతదేశంలో భాగంగా ఉండి ఆ రాష్ట్రాలకు ఏమొస్తున్నాయి? అంతకంటే దాంతో సమానంగా లేక అంతకంటే వెనకబడ్డ మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలకు ఏమొస్తున్నాయి? ఈ లెక్కలు చూడకుండా అధ్యక్ష మనందరం కూడా అన్నదమ్ముల మధ్య కలహం పెట్టుకుంటే, జాతివేరం పెట్టుకుంటే అధ్యక్ష అధికారం కోసం పోరాటం అవుతుంది కానీ మన వేళ్లతో కళ్ళు పొడుచుకోవడం అవుతుంది. దీనికి పరిష్కారం కావాలి అంటే అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా దేశంలో ఏం జరుగుతోంది, కేంద్ర ప్రభుత్వ ఇతర రాష్ట్రాలకు ఏం చేస్తోంది, వెనకబడ్డ ప్రాంతాలకు రాజ్యాంగంలో కానీ మన పద్ధతుల్లో కానీ ప్రణాళిక సంఘంలో కానీ ఏర్పాట్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏర్పాట్లు ఎందుకు కాకూడదు? ఆ పోరాటం చేయకుండా మనం తన్నుకుని జీరో సమ్ గేమ్గా నీకు ₹1 వేస్తే నాకు నష్టం, నాకు ₹1 వేస్తే నీకు నష్టం అనుకుంటే అధ్యక్ష ఒకళ్ళ వేళ్లతో మనం కళ్ళు పొడుచుకుంటున్నాం. ఇన్నేళ్లుగా ఈ రాష్ట్రంలో జరిగిన రాజకీయం అదే. ప్రజల భవిష్యత్తును బాగు చేయడం కోసం కాకుండా ఎట్లాగోట్ల ఎన్నికలు నగ్గాలని చెప్పని ఎన్నికల మీద దృష్టితో రాజకీయ ఎత్తుగడలు సాగినాయి అధ్యక్ష. కనీసం ఈ సమయంలో అయినా కూడా తెలుగు ప్రజల రాజకీయ అంపశయ మీద ఉన్నప్పుడైనా సరే, తెలుగు నేల తల్లడిల్లుతున్నప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే మనం కొంచెం వైషమ్యాలని పక్కన పెట్టి
మనం ఎక్కువ ఏం తెచ్చుకుందాం, తెలంగాణ ఏర్పాటు చేసుకుందాం, హైదరాబాద్ కూడా తెలంగాణ ఏర్పాటు చేసుకుందాం. అదే సమయంలో మన తెలుగు ప్రజలు లేదా భారతదేశంలో మిగతా ప్రజలు నాశనం కావాలా మన కోరిక? వాళ్ళ బతుకుని ఎట్లా బాగు చేద్దాం, మనకు నష్టం లేకుండా మనందరం కలిసి ఏ రకంగా పోరాడదాం, ఇది చెప్పడం కోసం అధ్యక్ష నేను సమయం తీసుకున్నది. అంతేగాని ఇది మన మధ్య మనకు వైరాన్ని దాల్చిన అవసరం లేదు అధ్యక్ష. ఈ నేపథ్యంలో అధ్యక్ష, మీరు ఆయా రాష్ట్రాలకి ఉన్నటువంటి మొత్తం ఆదాయ వనరుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్ల శాతం మీరు చూడండి అధ్యక్ష. అస్సాం రాష్ట్రంలో, అస్సాం ఈశాన్య భారతంలో అతిపెద్ద రాష్ట్రం అధ్యక్ష, 3,31,00,000 జనాభా ఉన్న రాష్ట్రం అధ్యక్ష. అస్సాం రాష్ట్రంలో 40.3% మొత్తం రాష్ట్ర బడ్జెట్లో, రాష్ట్ర వనరుల్లో కేంద్రం నుంచి వచ్చే డబ్బు 40.3% అధ్యక్ష. హిమాచల్ ప్రదేశ్ 42.3% అధ్యక్ష. మనకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉంది, మనకంటే ఎక్కువ అక్షరాస్యత ఉంది. హిమాచల్ నాకు ఇష్టమైన రాష్ట్రం అధ్యక్ష. వాళ్ళు బాగుపడుతున్నారని నేను బాధపడలేదు, వాళ్ళు బాగుపడాలి, మనం బాగుపడాలంటున్నాను. మనకంటే అక్షరాస్యత ఎక్కువ, మనకంటే పేదరికం తక్కువ, మనకంటే మంచినీళ్ళు ఎక్కువ, మనకంటే మరుగుదొడ్లు ఎక్కువ, మనకంటే ఆర్థికాభివృద్ధి ఎక్కువ, తలసరి ఆదాయం ఎక్కువ అధ్యక్ష. వారికి 42.3% అధ్యక్ష. ఉత్తరాంచల్కి 34.5% అధ్యక్ష బడ్జెట్లో, వారికి కూడా మనకంటే చాలా ఎక్కువ అధ్యక్ష. రాయలసీమ కంటే దాదాపు రెట్టింపు ఉన్నది ఉత్తరాంచల్లో తలసరి ఆదాయం అధ్యక్ష. జమ్మూ కాశ్మీర్ 60.7% అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్ జయప్రకాష్ గారు, ప్లీజ్ కంక్లూడ్. చెప్తా, ప్లీజ్ కంక్లూడ్. రాయలసీమలో అధ్యక్ష 12.8% అధ్యక్ష. సోదరులు అడుగుతున్నారు, ఎందుకంటే మూడు ప్రాంతాలు చూడాలి కదండి. 3 ప్రాంతాలు ఎందుకు నేను చెప్పట్లేదంటే సమయం పోతున్నారు ఒకటి అధ్యక్ష. రెండవది మన తలసరి ఆదాయం మిగతా గణాంకాలు చూస్తే మనకి ప్రత్యేక ప్రతిపత్తి కోసం పోరాడితే జరగదు. కాబట్టి మనం ఎక్కడైతే బలహీనత ఉందో, ఎక్కడ వెనుకబాటుతనం ఉందో, ఎక్కడ కష్టం ఉందో దాన్ని అవకాశంగా మలుచుకుందాం. తెలుగు ప్రజలందరికీ భవిష్యత్తు బాగుండేందుకు మనం ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకుందాం. నిధులు తాగట్లేదు అధ్యక్ష, అన్ని ప్రాంతాలు బాగుపడడం కోసం మార్గాన్ని కూడా చెప్పబోతున్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, రాయలసీమకే గనక ఇందాక నేను చెప్పినటువంటి రాష్ట్రాలు 11 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు వివరాలు ఇచ్చాను, మిగతా 7 రాష్ట్రాలు చూస్తే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. ఆ రాష్ట్రాలకు ఏర్పాటు చేసినట్టయితే, ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల ప్రాంతంగా గుర్తించినట్లయితే, ఒకవేళ ప్రజలే కోరుకుంటే, రాయలసీమ ప్రజలే కోరుకుంటే, అవసరమైతే ప్రత్యేక రాష్ట్రమే ఏర్పాటు అయినట్టయితే, లేదా ప్రాంతీయ ప్రతిపత్తినిచ్చి రక్షణ కోసం ఏర్పాట్లు చేసినట్టు అధ్యక్ష, జరగబోయేది చూడండి ఒకసారి. మొట్టమొదటిది, ఏడాదికి కనీసం 10,000 కోట్ల రూపాయలు అదనంగా మనకి కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయి. మిగతా ప్రాంతాలకు మన డబ్బు మనకు వస్తూనే, మిగతా ప్రాంతాలకు మనం తెచ్చుకుంటూనే రాయలసీమకు అదనంగా వచ్చేది అధ్యక్ష 10,000 కోట్ల రూపాయలు ఏడాదికి. ఇవాళ 7,000 కోట్ల రూపాయలు, బహుశా ఈ సంవత్సరం 9,000 కోట్ల రూపాయల లోటు ఉన్నది. ఆ లోటు తొలగిపోతుంది అధ్యక్ష. ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తారో చూడండి. మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు పోయి ఒక ఉత్తరాంచల్కి వెళ్ళి, ఒక హిమాచల్ ప్రదేశ్ కూడా మీరంతా కనుక్కోండి, పెద్దలంతా కూడా మీ అనుభవం ఉన్నవారు, పరిశ్రమలు తెలిసిన వాళ్ళు, వీళ్ళంతా ఫ్యాక్టరీలు అక్కడ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అధ్యక్ష? ఎందుకంటే 100% ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇచ్చారు అక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్కి 100% ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్ 20 ఏళ్ల పాటు అధ్యక్ష. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, పరిశ్రమలకు వచ్చే ఆదాయం మీద ఆదాయం పన్ను 100% మినహాయింపు 20 ఏళ్ల కాలం. ఆ తర్వాత మరో 20 ఏళ్ల కాలం 30% మినహాయింపు అధ్యక్ష. అంటే ఒక పరిశ్రమ పెడితే దాదాపుగా 25-30% మీకు ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. ఖచ్చితంగా పోటీ పడతారు మిగతా వాళ్ళు. అందుకనే మన రాష్ట్రంలో తెలుగు వాళ్ళు, తెలుగు పారిశ్రామికవేత్తలు మీకు హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాంచల్లో పెడుతున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వస్తే సంతోషం అధ్యక్ష, కానీ వాళ్ళని తెలుగు ఒప్పుకోరు. కానీ రాయలసీమ వెనుకబాటుతున్న ప్రాంతం, ఇదిగో లెక్కలు చూడండి, ఆ ప్రాంతాలతో పోల్చండి. మాకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలంటే మన హక్కు అధ్యక్ష. ఆ హక్కు మనం పొందినట్టయితే, 10,000 కోట్ల పెట్టుబడి అక్కడ వచ్చినట్టయితే, లక్షల మందికి ఉపాధి వచ్చినట్టయితే, దీంతోపాటు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 15%, దీంతోపాటు ఫ్రీట్ సబ్సిడీ, ఇవన్నీ అమలైతే అధ్యక్ష, రాయలసీమకి కేవలం తెలుగు ప్రాంతాల నుంచి కాదు అధ్యక్ష, ఈవేళ ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రాలు, ఈ పన్ను మినహాయింపున్న ప్రాంతాల అధ్యక్ష చాలా కీలకమైన అంశం. కేవలం ఆ ఉత్తరాదికి చెందిన రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. దక్షిణ భారతంలో కానీ, పెనిన్సులర్ ఇండియాలో కానీ, ద్వీపకల్పంలో కానీ, భారతదేశంలో మరెక్కడా కూడా ఇంకొక ట్యాక్స్ హేవెన్ లేదు, మరొక పన్ను రాయితీ ఉన్న ప్రాంతం లేదు. నేను చెప్పేది రాయలసీమ కోసం మాత్రమే కాదు, మనందరి కోసం చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అధ్యక్ష? చెన్నై నుంచి పెట్టుబడులు వస్తాయి, హైదరాబాద్ నుంచి పెడతాయి, కోస్తాంధ్ర నుంచి పెడతాయి, బెంగళూరు నుంచి వస్తాయి. చెన్నై బెంగళూరు మధ్య ఉంది ఆ ప్రాంతం అధ్యక్ష. అంతటితో ఆగదు.
పెనిన్సులర్ ఇండియాలో ఎక్కడ లేదు కాబట్టి బాంబే నుంచి వస్తాయి, ముంబై నుంచి వస్తాయి, మనకి దాంతోపాటు అధ్యక్ష పూణే నుంచి వస్తాయి. ఇవి మినహాయిస్తే దేశంలో ఆర్థిక కేంద్రానికి 3 మిగిలి ఉన్నాయి. కోల్కత్తా అక్కడి నుంచి మన పెద్దగా ఆశించట్ల దూరం ఎక్కువైనది. ఢిల్లీ అక్కడి నుంచి ఆశించట్ల పక్కన హిమాచల్ ఉత్తరాంచల్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ చూసుకుంటారు. బహుశా అహ్మదాబాద్ అక్కడ ఎలాగో ఆర్థిక ప్రగతి బాగుంది కాబట్టి వాళ్ళు బహుశా రాకపోవచ్చు. కానీ అధ్యక్ష దేశంలో 8 ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో, దేశంలో 8 ప్రధాన పెట్టుబడి కేంద్రాల్లో మార్కెటింగ్ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు 8 ముఖ్యం. ఈ దేశంలో మార్కెటింగ్లో 50% 8 చోట్ల ఉన్నది. ఈ 8 కేంద్రాల్లో 5 కేంద్రాల నుంచి అధ్యక్ష మన తెలుగు నేలకి పెట్టుబడి తరలు వస్తాయి. మనం పెట్టుబడి పెడతాం. హైదరాబాద్లో అందరూ పెట్టుకోలేదు పెట్టుబడులు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి. అధ్యక్ష ఇది కేవలం రాయలసీమకు కాదు, తెలుగు ప్రజలందరికీ ఇది